వెల్కమ్ టు జాను గో ఛానల్. ఈరోజు డబుల్ కా మీఠా ఇలా తయారు చేయాలో చూపిస్తారండి. బెట్లైసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేకపోతే గీ కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో గీ లేదని నేను ఆయిల్ తోటే ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ బెట్లైసెస్కి బాగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ బెట్లైసెస్ని మొత్తం అందులో వేసిన తర్వాత ఇట్లా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం ఇవి ఇట్లా బ్లాక్ కలర్గా వస్తాయండి. వీటిని మంచిగా ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్న చూడండి, ఇవి మొత్తం గట్టిగా అయిపోతాయి క్రిస్పీగా. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకొని నేను కాజుని కట్ చేసి పెట్టుకున్నానండి. ముందే వీటిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయి చేయాలి. వేయి చేసినాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వీటిని కూడా కాజుస్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత అవి కొంచెం ఇట్లా హీట్ అయ్యాక చూడండి, హీట్ అయ్యాక కొన్ని నేను పాలు యాడ్ చేశాను. కొంతమంది పాలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ పాలు ఉంటేనే డబుల్ కా మీఠా బాగుంటాయి. ఇంతకుముందు నేను ఆయిల్లో అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నా చూడండి. వీటిని బెట్లైసెస్ చూడండి ఇంత బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ పాలు కాగాయి కదండి. ఇప్పుడు బెట్లైసెస్ని అన్ని పాలల్లో వేస్తున్నాను. కొంతమంది ముందే షుగర్ యాడ్ చేస్తారు, కానీ అది టేస్ట్గా అట్లా బాగుండదు. తర్వాత యాడ్ చేయాలండి. బెట్లైసెస్ని మొత్తం ఇలా పాలల్లో మొత్తం కలుపుకున్న తర్వాత 1 కప్పు షుగర్ తీసుకున్నానండి నేను. బెట్లైసెస్ మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం ఈ షుగర్ అన్నది మొత్తం బ్రెడ్ స్లైసెస్కి మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు గ్రానిష్ కొరకు మనం డ్రై ఫ్రూట్స్ ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాయి అన్నీ ఈ డబుల్ కా మీఠాలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపాలండి. చాలామంది వాటర్ తోటి చేస్తారు, కానీ పాలు ఉంటానే డబుల్ కా మీఠా అంటారు. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మీరు కూడా తీసుకొని ఇలానే చేసుకోండి. మీకు ఈ డబుల్ కా మీఠా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జాను గో ఛానల్. మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలని అంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు కూడా డబుల్ కా మీఠా నచ్చింది అనుకుంటున్నాను.